హాయ్, వెల్కమ్ టు భాస్కర్ ఏరియా. ఏపీ టెట్ 2025కు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అక్టోబర్ 24 నుంచి నవంబర్ 23వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరి ఏపీ టెట్ 2025కు సంబంధించి చాలా మంది అభ్యర్థులకు చాలా రకాలైనటువంటి సందేహాలు వస్తూ ఉన్నాయి. అందులో ప్రధానమైనటువంటి సందేహం, మరి ఎవరైతే బిఈడి కావచ్చు లేదా డిఈడి కావచ్చు, చివరి సంవత్సరం లేదా చివరి సెమిస్టర్ చదువుతున్నటువంటి వారు మరి ఏపీ టెట్ 2025కు దరఖాస్తు చేసుకోవచ్చా అనే సందేహం వస్తుంది. మరి దానికి సమాధానాన్ని కూడా మనం నోటిఫికేషన్ లోనే చూడవచ్చు. మరి ఏపీ టెట్ 2025ను ఫైనల్ సెమిస్టర్ లో ఉన్నటువంటి వారు కూడా రాయవచ్చు. దానికి సంబంధించి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం, కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ అని. The candidates, those who are pursuing or studying final semester of diploma in elementary education or DED in special education or its equivalent, bachelor of degree or BEd in special education or its equivalent అని ఇవ్వడం జరిగింది. are also eligible to appear for AP TET examination subject to the condition that the candidates cannot appear for teacher recruitment test TRT with these AP TET certificate unless the candidate acquire requisite qualifications అని ఇవ్వడం జరిగింది. కాబట్టి ఎవరైతే బిఈడి లేదా డిఈడి ఫైనల్ సెమిస్టర్ చదువుతూ ఉన్నారో అటువంటి వారు ప్రస్తుతం ఏపీ టెట్ 2025కు దరఖాస్తు చేయవచ్చు. కాకపోతే మరి ఈ ఏపీ టెట్ సర్టిఫికెట్ ఉపయోగించుకొని మనం టిఆర్టి అంటే డిఎస్సి రాయడానికి అవకాశం ఉండదు. ఇక్కడ క్లియర్ గా మనం చూడాల్సిన విషయం ఏంటి అంటే, ఏపీ టెట్ ను ఫైనల్ సెమిస్టర్ చదివేటటువంటి వారు ఏపీ టెట్ పరీక్ష రాయవచ్చు. కానీ ఏపీ టెట్ క్వాలిఫై అయినంత మాత్రాన మరి డిఎస్సికి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అని అనుకోవడానికి వీల్లేదు. మీరు ఏదైతే ప్రస్తుతం ఫైనల్ సెమిస్టర్ పరీక్షలు రాస్తున్నారో ఆ పరీక్షలన్నీ పూర్తి చేసి దానికి సంబంధించినటువంటి అంటే ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ కు సంబంధించిన సర్టిఫికెట్ తో పాటు ఏపీ టెట్ కూడా క్వాలిఫై అయ్యి మీరు అన్ని నియమ నిబంధనలు పాటించినట్టయితే మీకు డిఎస్సి రాయడానికి అవకాశం ఉంటుంది. అంతే తప్ప టెట్ మాత్రమే క్వాలిఫై అయ్యి ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ అనేది లేకుండా మనం డిఎస్సి రాయడానికి అవకాశం అనేది ఉండదు అంటూ ఇందులో క్లియర్ గా పేర్కొన్నారు. ఇక మియర్ క్వాలిఫికేషన్ ఇన్ ఏపీ టెట్ షెల్ నాట్ కాన్ఫర్ ఎనీ రైట్ టు అపియర్ టిఆర్టి వితౌట్ ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్స్ అంటూ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఏపీ టెట్ మాత్రమే క్వాలిఫై అయి డిఎస్సి రాస్తామంటే కుదరదు అంటూ ఇక్కడ మనకు క్లియర్ గా ఇచ్చారు. దాంతో పాటు మనం ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ లో కూడా దీనికి సంబంధించిన సమాచారాన్ని చూడవచ్చు. ప్రస్తుతం అకాడమిక్ కోర్స్ చివరి సెమిస్టర్ వారు టెట్ కు దరఖాస్తు చేసుకోవచ్చునా అంటే, ప్రస్తుతం అకాడమిక్ కోర్స్ చివరి సెమిస్టర్ వారు ఏపీ టెట్ కు దరఖాస్తు చేసుకోవడానికి వీలు లేదు. ప్రొఫెషనల్ కోర్సులకు బిఈడి డిఈడి ఫైనల్ సెమిస్టర్ చదువుతున్న వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అని ఇవ్వడం జరిగింది. అకాడమిక్ కోర్స్ అంటే మామూలుగా బిఎస్సి డిగ్రీ కావచ్చు, లేదంటే ఇంటర్మీడియట్ కావచ్చు, అలా చదివేటటువంటి వారు నేరుగా టెట్ కి అప్లై చేసుకోవడానికి వీల్లేదు. ఎవరైతే డిఈడి లేదా బిఈడి ఫైనల్ సెమిస్టర్ చదువుతూ ఉన్నారో అటువంటి వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంది అంటూ మనకి ఇక్కడ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ లో కూడా సమాధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇది ఏపీ టెట్ 2025కు ఫైనల్ సెమిస్టర్ వారు దరఖాస్తు చేసుకోవచ్చా అనే దానికి సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి సందేహాలకు సమాధానాన్ని మన భాస్కర్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి మీకేమైనా సందేహాలుంటే వాటిని ఈ వీడియో యొక్క కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి, వాటికి సమాధానాలను ఇవ్వడం జరుగుతుంది. మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారం మీరు పొందడానికి మన భాస్కర్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ video.